హాయ్ అండి, ఈరోజు మనం స్పెషల్ కర్రీ చేసుకుందాం. చికెన్ ఫ్రైడ్ గ్రేవీ. దీనికి ముందుగా బోన్లెస్ 300 గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ స్పూన్ చిల్లీ పౌడర్, పావు స్పూన్ టర్మరిక్ పౌడర్, పావు స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, సగం చెక్క నిమ్మకాయ రసం మొత్తం కలుపుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. సాల్ట్ పావు స్పూన్, మళ్ళీ మనం చికెన్ గ్రేవీలో కూడా వేసుకుంటాం. మొత్తం కలిపి సైడ్కి పెట్టుకోవాలి, కొద్దిసేపు నానబెట్టుకోవాలి. గ్రేవీకి కావాల్సిన మసాలా: టమాటో, ఆనియన్, అల్లం వెల్లుల్లి, దాల్చిన చెక్క, లవంగ మొగ్గ, బ్లాక్ పెప్పర్, మిరియాలు. ఇవి మొత్తం ఇవన్నీ ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ రెడీగా ఉంది. ఇప్పుడు మనం దీన్ని ఫ్రై చేసుకుందాం. ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని చికెన్ ఫ్రై చేసుకుందాం. చికెన్ ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే ఉల్లిపాయ టమాటా మనం ఫ్రై చేసుకుంటే అదే మసాలా దీంట్లో బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా మగ్గాక మిరియాలు, లవంగాలు, ఇలాచీలు వేసుకోవాలి. అది 2 నిమిషాలు మగ్గాక అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. 1 స్పూను ఎండు కొబ్బరి నువ్వుల పొడి. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆయిల్లో హాఫ్ స్పూన్ షాజీరా, గ్రైండ్ చేసుకున్న పేస్ట్, 1 స్పూన్ కారం, హాఫ్ స్పూన్ పసుపు. ఆల్రెడీ పీసెస్లో సాల్ట్ వేసాం కాబట్టి గ్రేవీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. స్పూన్ ధనియాల పొడి, పావు స్పూన్ జీలకర్ర పొడి. మసాలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గ్రేవీకి సరిపడా కొద్దిగా వెన్నీళ్ళు వేసుకోవాలి. అవుతున్నప్పుడు ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ వేసేసుకుందాం. చివరగా నా ఫేవరెట్ కసూరి మేతి, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్. ఒక 5 minutes కుక్ చేసుకొని స్టవ్ ఆపేస్తాం. అట్ లాస్ట్ ఫ్రైడ్ చికెన్ గ్రేవీ ఈజ్ రెడీ. టేస్టీ, యమ్మీ. థ్యాంక్ యూ.